బ్లౌజులు ఎన్నిసార్లు కట్ చేసినా కుదరట్లేదు అనే వాళ్ళకి ఈ వీడియో అయితే చూపించండి. లేదంటే మీరన్నా ట్రై చేయండి నేను చెప్పిన మెథడ్లో. ఫస్ట్ వచ్చేసి మన దగ్గర ఉన్న ఆది బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. మీ దగ్గర పర్ఫెక్ట్గా ఉన్న బ్లౌజ్ లేకపోతే బయటనే కుట్టించుకోండి. ఆ కుట్టించుకున్న బ్లౌజ్ తోటి మీరు బ్లౌజ్ కటింగ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి నేను చిన్న సైజ్ అయితే 80 సెంటీమీటర్లు, పెద్ద సైజ్ అయితే 1 మీటర్ అయితే తీసుకోవాలి. తడిపి ఆరబెట్టుకుని ఐరన్ చేసుకుని 4 ఫోల్డింగ్ చేసుకోండి. మన మెథడ్లో ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేస్తాం అనమాట. ఇక్కడ ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండడానికి ఒక లైన్ వేసుకుని ఈ కార్నర్స్ అన్నీ కట్ చేసేయండి. కింద ఖర్చుల కోసం ఒక 1/2 ఇంచ్ అయితే తీసుకోండి. మనం పైపింగ్ వేయాలన్నా తిప్పేయాలన్నా కూడా ఇదే మెథడు. కింద ఖర్చులు వదిలేసి హైట్ ఎంత ఉందో బ్లౌజు హ్యాండ్ హైట్ ఎంత ఉందో పైన కూడా ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు బ్లౌజ్ని ఇలా ఉల్టా తిప్పేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గరించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో ఒకసారి అయితే చెక్ చేయండి. పైన షోల్డర్ కుట్టు దగ్గరించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు నాకు వచ్చేసి 8 మీద 5 గీతలు, 8.5. 8వ నెంబర్ తోటి ఆర్మ్ లూజ్ వస్తే చంక డౌను 3.5 ఇంచులు తీసుకోవాలి. పైన ఖర్చుల కోసం మార్కింగ్ వేసాం కదా పైన లైన్, అక్కడి నుంచి 3.5 అన్ని ఖర్చులో కవర్ అయిపోతుంది. స్టార్టింగ్లో ఎండింగ్లో కరెక్ట్గా ఉందో లేదో చూసుకోండి. 3.5 ఆర్మ్ లూజ్ స్ట్రేట్గా మార్కింగ్ వేసుకోవాలి. 8 మీద 5 గీతలు కదా, 1 ఇంచ్ మైనస్ చేసుకుని 7.5 ఇంచులకి మార్కింగ్ వేసుకోవాలన్నమాట. స్ట్రేట్గా ఆర్మ్ లూజ్ చెక్ చేసుకుంటే 1 ఇంచ్ మైనస్ చేసేయాలి. కింద హ్యాండ్ లూజ్ కూడా మార్కింగ్ వేసుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు తీసేసుకోండి. ఇప్పుడు స్ట్రేట్గా చూసుకోండి. ఆర్మ్ లూజు ఎంత వచ్చినా పర్లేదు, సగానికి ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి. ఇక్కడ స్ట్రేట్గా లైన్ వేసేయండి. ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఈ కార్నర్ దగ్గర 8వ నెంబర్ వచ్చింది కదా, పాతొక 2 ఇంచులకి మార్కింగ్ వేసుకోవాలి. షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా 1 ఇంచే. ఇప్పుడు కర్వ్ స్కేల్ తోటి పైన 1 ఇంచ్ నుంచి ఇలాగా మొత్తం కూడా కర్వ్ అనేది తిప్పేసుకోండి. మళ్ళీ బ్లౌజ్ని ఇలా ఉల్టా తిప్పేసుకుని మళ్ళీ కర్వ్ తిప్పుకోండి. ఈ కర్వ్ తిరిగిన చోట ఒక 1/2 ఇంచ్ లోతు, ఆర్మ్ లూజ్ తగ్గించి మన వైపుకి 1 ఇంచు. మళ్ళీ కర్వ్ స్కేల్ తోటి ఇలా నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోండి. మళ్ళీ ఇక్కడ కూడా అంతేనండి. అయిపోయింది. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మిడిల్లోకి చిన్న టక్ ఇచ్చేసేయండి. సైడ్ కూడా అతుకులు ఉంటాయి కదా, అది తీసేసుకుని పక్కన జాయిన్ చేసేసుకోవాలి. ఇలాగా మిడిల్లోకి చిన్న టక్ ఇచ్చేసేయండి. సైడ్ కూడా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. 2 లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత్ అనేది కట్ చేసేయండి. ఇక్కడ ఇలాగా అయిపోయిందండి. ఇది వచ్చేసి హ్యాండ్స్ కటింగ్. తర్వాత బ్యాక్ పార్ట్ కటింగ్ చూపిస్తాను, స్కిప్ చేయకండి వీడియోని ఎక్కడ కూడా. ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ కటింగ్. ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి, ఎందుకంటే వీళ్ళు ఫ్రంట్ హుక్స్ పెట్టమన్నారనమాట. అందుకుని ఎల్ స్కేల్ తీసుకుని మళ్ళీ లైన్ వేసుకోండి. నాకు ఎక్కువ ఎడ్జెస్ అనేవి లేవన్నమాట, తక్కువ ఉన్నాయి. ఇలా ఎల్ స్కేల్ తీసేసుకుని స్ట్రెయిట్గా లైన్ వేసేసుకోండి. ఇక్కడ కూడా అంతే, ఒక 1/2 ఇంచు ఖర్చుల కోసం తీసుకోండి, సరిపోతుంది. ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్ నెక్, అదేవిధంగా బ్యాక్ పార్ట్ నెక్ అవన్నీ కూడా ఆది బ్లౌజ్ నుంచి చూసుకోవాలి. ఫస్ట్ మనకి చెస్ట్ లూజ్ కావాలి కదా, ఇలా ఉక్స్ పెట్టేసుకోండి. ఇలా ఉక్స్ పెట్టేసుకుంటే మీకు ఎక్కడైతే ఫోల్డింగ్ వస్తుందో, కుట్టు కాదు, సైడ్ కుట్టు కాదు, ఇంకోండి ఎక్కడికైతే ఫోల్డ్ అయిందో ఒక్కొక్కసారి బ్యాక్ పార్ట్లో ఉన్న క్లాత్ కూడా ఫ్రంట్కి వస్తుంది, అయినా పర్లేదు. ఫోల్డింగ్ ఎక్కడైందో అక్కడ చూసుకుంటే నాకు వచ్చేసి 9.5 దాకా వచ్చిందండి. 9.5 కన్నా ఒక గీత తక్కువ అనమాట. అదేవిధంగా ఈ నెక్ కింద నుంచి కూడా చూసుకోవచ్చు, కానీ కొత్త వారికి ఇబ్బంది అయిపోతుంది. నెక్ డీప్ ఉండే కొద్దీ సాగిపోతుంది కదా, ఇబ్బంది అవుతుంది అనమాట. దీనికన్నా బెస్ట్ ఫార్ములా ఏంటంటే ఫ్రంట్ లుక్స్ పెట్టేసుకుని సైడ్ కుట్టు దగ్గర నుంచి, అంటే కుట్టు కాదు, సైడ్ ఫోల్డింగ్ ఉంటుంది కదా, అక్కడి నుంచి చూసుకోవాలండి. సైడ్ ఫోల్డింగ్ దగ్గర నుంచి అంటే 9.5 కన్నా కొంచెం తక్కువ తీసుకున్నాను. ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. ఇప్పుడు మనం తీసుకున్న బ్లౌజ్ ఉంది కదా, ఈ బ్యాక్ పార్ట్లో కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేయండి. ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రైట్గా లైన్ వేసేయండి. నెక్ డీప్ కూడా కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేయండి, అప్పుడు కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇక్కడ కూడా 9.5 కన్నా ఒక 2 గీతలు తక్కువ, ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. స్కేల్ తీసుకుని స్ట్రైట్గా లైన్ వేసేసుకోండి. ఇక్కడ కూడా అంతే.
ఇలా స్ట్రేట్గా లైన్ వేసేవాళ్ళు. నెక్ విడ్త్ 2.5, ఎగస్ట్రా ఖర్చు కోసం 1/2 ఇంచు, కింద వచ్చేసి 3 ఇంచులు తీసుకోండి. నెక్ పైన 2.5 తీసుకుని పక్కన ఖర్చులు పెట్టుకున్నాం కదా, అక్కడి నుంచి పట్టుకుని చిన్న సైజు షోల్డర్ ఎంతో చూసుకోండి. ఫుల్ షోల్డర్ నాకు 5.5 కన్నా ఒక గీత ఎక్కువ వచ్చింది, 5.6 అండి. సో అదే 5.6 ఇక్కడ కూడా వేస్తున్నాను. డౌన్ వచ్చేసి 6 ఇంచులు అయితే తీసుకున్నాను. చూస్తాను మ్యాచ్ అవ్వాలి కదా, ఆర్మ్ లూజ్ అనే చెస్ట్కి మ్యాచ్ కాకపోతే అటు ఇటు తిప్పుకుంటే సరిపోతుంది, అంటే కిందకి పైకి అడ్జస్ట్మెంట్ చేసుకుంటే. ఈ కర్వ్ స్కేల్ తీసుకుని రెండింటిని టచ్ అయ్యేటట్టు మార్కింగ్ అనేది వేసుకోవాలి, ఎందుకంటే ఇది డీప్ నెక్ బ్లౌజ్ కాబట్టి. షోల్డర్ దగ్గర ఎంత అయితే ఖర్చు కావాలో అంత ఖర్చు వదిలేయండి. షోల్డర్ దగ్గర ఎంత అయితే ఖర్చు కావాలో అంత వదిలేసుకుని ఇప్పుడు కరువు లైన్ కింద నుంచి చూసుకోవాలి. 8.5 అనేది రావాలండి. 8.5 ఇంచులు వస్తే సెట్ అయిపోయినట్టు నాకు వచ్చింది. ఇప్పుడు పైన 2.5 కింద 3 ఇంచులు టచ్ చేస్తూ లైన్ వేసేయండి. సో నేనైతే నెక్ అనేది ఇలా ఇమ్మన్నారండి, ఇలా రావాలంట. నేను క్యాన్వాస్లో చూపిస్తాను. ఫోన్లో షేర్ చేశారు, ఈ షేప్ అనమాట. లైట్గా ఇలా కరువు తీసుకుని రౌండ్ అంతే. నడుము లూజు డాట్తో కలిపి నాకు 9.5 ఇంచుల దాకా వచ్చింది. దగ్గర సగాన్ని ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకున్నాను. అటు ఒక 1/2 ఇంచు, ఇటు ఒక 1/2 ఇంచు. హైట్ వచ్చేసి 4 ఇంచులు తీసుకున్నానండి. అంతే, ఇలా నీట్గా మార్కింగ్ వేసేసేయండి. ఇదిగోండి ఇలా అనమాట. ఇప్పుడు నేనేం కట్ చేయను, క్యాన్వాస్ మీద కట్ చేస్తాను. కొంచెము అలాగా కట్ వర్క్ వచ్చినప్పుడు కొంచెం లోపలికి పెట్టుకోవాలి నెక్ అనేది. అంటే మనకి నెక్ అనేది కొంచెం బ్రాడ్ పెట్టుకోవాలి, లేదంటే ఆ కట్ వర్క్ వల్ల నెక్ మూసుకుపోతుంది అనమాట. అయిపోయిందండి. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకుందాం. ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇటు సైడ్ కూడా అంతే. టక్స్ ఇచ్చేసేయండి, ఇక్కడ టక్స్ ఇచ్చేసేయండి. అడుగు భాగంలో కూడా మార్కింగ్ వేసుకోండి. ఫ్రంట్ వచ్చేసి క్రాస్ కటింగ్ అండి. నాకు ఈ క్లాత్ అనేది తక్కువ ఇచ్చారు వాళ్ళు, మళ్ళీ ఇంకొక క్లాత్ వేస్తాను. సరిపోకపోతే ఇంకో క్లాత్ వేసుకోవాలన్నమాట. ఇంట్లో మిగిలిన బ్లౌజ్ పీసులు ఉంటాయి కదా, వాటితో కూడా కుట్టించుకుంటున్నారు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి క్రాస్ కటింగ్ అండి. సో ఇప్పుడు మనం తీసుకున్న బ్లౌజ్ పీస్ ఉంది కదా, మిగిలిన పీసు అది సరిపోదని చెప్పాను కదా, ఇంకొక పీస్ ఇచ్చారు వాళ్ళే. ఈ కోరాస్ అనేవి మన వైపుకు ఉండాలి, ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉండాలి. ఇలా క్రాస్గా పెట్టేసేయండి. ఇలాగా మార్కింగ్ వేసేసుకోండి. ఇలా క్రాస్గా పెట్టేసుకుని ఇలాగ నీట్గా మార్కింగ్ వేసేసుకోవాలి. ఆర్మ్ లూజ్ దగ్గర, అదేవిధంగా బ్యాక్ నెక్ దగ్గర ప్రతి చోట కూడా యాస్టీజ్గా మార్కింగ్ వేసేసుకోండి. ఇలా మొత్తం కూడా ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసుకోండి. ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర కూడా అంతే. ఇక్కడ గట్టిగా ప్రెస్ చేసేయండి. ఇలా మొత్తం కూడా ఇప్పుడు ఇలా స్ట్రైట్గా లైన్ వేసేయండి. ఇటు కూడా అంతే, ఒక 1/2 ఇంచ్ లోతు అనేది తీసేసుకోండి. షోల్డర్ దగ్గర ఎంత అయితే ఖర్చు కావాలో అంత ఖర్చు వదిలేయండి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఇలా వదిలేసుకుని ఆ లైన్ పక్క నుంచి కొలవాలండి. షోల్డర్ దగ్గర ఎంతకైతే ఖర్చు ఉందో అంత వదిలేసుకుని ఆ లైన్ పక్క నుంచి
ఇలా కొలుచుకుని ఎక్కడైతే ఎండ్ అవుతుందో మన వైపు ఉన్న లైన్ దగ్గర టచ్ అవ్వాలన్నమాట. దీనికన్నా కొంచెం 2 గీతలు పైకి పెట్టుకోండి, ఎందుకంటే నెక్ రౌండ్ తీస్తాం కదా, ఆ రౌండ్ వల్ల 2 గీతలు కవర్ అయిపోతాయి అనమాట. దగ్గరగా తీయాలి రౌండ్, లేదంటే వీ షేప్ వస్తుంది. అంటే ఆ మూల దగ్గర మీకు 1/2 ఇంచ్ మాత్రమే ఉండాలన్నమాట. ఇదిగోండి ఇలాగా చూసుకోవాలి, ఒక 1/2 ఇంచ్ మాత్రమే ఆ మూల దగ్గర ఉండాలి. బాగా దగ్గరగా తీయాలి, బాగా దగ్గరగా తీస్తేనే రౌండ్ వస్తుంది, లేదంటే రౌండ్ రాదు. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ హైటు పైన షోల్డర్ కుట్టు తెగించి కింద నేను ఖర్చులతో కలిపే మార్కింగ్ అనేది వేస్తున్నాను. పైన ఖర్చులు అవసరం లేదు, షోల్డర్ కుట్టు ఉంటుంది కదా, ఆ కుట్టు తెగించి కింద మెయిన్ డాట్ ఉంది కదా, కింద ఖర్చు అనమాట. కింద ఖర్చు కోసం నేను ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్కింగ్ వేసుకుని చూసుకుంటున్నాను. 13.5 ఇంచులు వచ్చింది. ఇక్కడ మార్కింగ్ కూడా పైన షోల్డర్ దగ్గర ఖర్చు వదిలేసుకుని 13.5కి మార్కింగ్ వేస్తే కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. మన దగ్గర బ్లౌజ్ ఎలా ఉంది అలాగా. ఫ్రంట్ పార్ట్ సాగదీయకండి, సాగదీస్తే ఏమవుతుందంటే సాగిపోతుంది అనమాట, మనకి ఫ్రంట్ అనేది ఎక్కువ వచ్చేస్తుంది. అప్పుడు ఫ్రంట్ పార్ట్ జారిపోయినట్టు నిలబడినట్టు ఉండదు. ఎల్ స్కేల్ తోటి ఇలా స్ట్రైట్గా లైన్ వేసేయండి. ఇప్పుడు మన వైపు నుంచి ఈ సైడ్ జాయింట్ మాకు ఎక్కువ వద్దక్క అన్నారనుకోండి, చంక దగ్గర ఖర్చు వదిలేసుకుని ఈ సైడ్ జాయింట్ ఎంత వచ్చిందో కింద షేప్ బెల్ట్ కూడా ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి ఇలాగా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నెక్ దగ్గర పట్టేసుకుని ఉక్సు పట్టి కాజా పట్టి హైట్ కింద నుంచి 2వ ఉక్స్కి మార్కింగ్ వేసుకోండి, కింద నుంచి 2వ ఉక్స్కి. ఇప్పుడు మన వైపు నుంచి 2.5 ఇంచులు మీడియం సైజు కదా, స్మాల్ సైజ్ అయితేనే 2 ఇంచులు తీసుకోవాలి. ఈ డాట్కి మధ్యన గ్యాప్ ఆది బ్లౌజ్ నుంచి చూసుకోండి. డాట్ హైట్ ఖర్చులతో కలిపి, మన షేప్ బెల్ట్ ఖర్చులు కావాలి, ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోవాలి. లేకపోతే ఏమవుతుందంటే షేప్ బెల్ట్ మళ్ళీ జాయింట్లోకి వెళ్ళిపోయి మనకి డాట్ అనేది తక్కువ వచ్చేస్తుంది. అంత ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోవాలి. అయిపోయిందండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే నెక్ దగ్గర నేనైతే ఫస్ట్ కట్ చేస్తాను. ఇలాగ నీట్గా ఇలా కట్ చేసేయండి. ఇక్కడ కూడా అంతే, ఇలా మొత్తం కూడా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇటు కూడా అంతే. ఫ్రంట్లో కూడా కొంచెం డిజైన్ పెట్టమన్నట్టున్నారు, ఇలాగ నీట్గా ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇక్కడ టక్స్ పెట్టేసేయండి. ఇక్కడ టక్స్ పెట్టేసేయండి, ఇక్కడ టక్స్ పెట్టేసేయండి. నెక్ రౌండ్ కూడా ఇలా దగ్గర నుంచి తీసుకోవాలి, ఇలా దగ్గర నుంచి తీసుకుంటే సరిపోతుంది. నెక్ రౌండ్ బాగా వస్తుంది అనమాట. నెక్ దగ్గర ఒక 1/2 ఇంచ్ వదిలేసుకుని ఈ రెండింటి మధ్యలో ఒక మార్కింగ్, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ 3వ మార్కింగ్ అనేది వేసేసుకోండి. అడుగు భాగంలో ఒక మార్కింగ్, ఇక్కడ ఒక మార్కింగ్, అంతేనండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుందాం. షేప్ బెల్ట్ ఇది తీసేసుకుందాం. షేప్ బెల్ట్ మిగిలిన క్లాత్ తోటి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఒక 1/2 ఇంచ్ టేప్ని ఫ్రంట్ పార్ట్లో పైకి వదిలేయాలన్నమాట. కింద ఖర్చులతో కలిపి మార్కింగ్ అనేది చేసేసుకున్నాం కాబట్టి అవసరం లేదు. కొంచెం ఇక్కడ క్రాస్ వచ్చింది, ఇలా నీట్గా ఇలా కట్ చేస్తున్నాను. ఒక 1/2 ఇంచ్ టేప్ని పైకి వదిలేయండి. నాకు 2.5 ఇంచులు వచ్చింది. ఇక్కడ ఉన్న క్లాత్ని తీసుకుందాం. ఇక్కడ కూర ఉన్న క్లాత్ ఉంది కదా, కట్ చేసేద్దాం దీన్ని. ఈ కూర ఉన్న క్లాత్ కట్ చేసేసుకోవాలి. నేను ఆల్రెడీ కట్ చేసేసినట్టున్నాను, ఇది వేరే క్లాత్. కొంచెం ఖర్చులు అనేవి కరెక్ట్గా పెట్టుకుని కట్ చేసుకోండి. అయిపోయిందండి. పొడుగు వచ్చేసి 10.5 ఇంచులు, ఇక్కడ 2.5, ఒక 1/2 ఇంచ్ టేప్ని పైకి వదిలేయాలి. ఇక్కడ వచ్చేసి 3.5, ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచ్ టేప్ని పైకి వదిలేయండి షేప్ దగ్గర. ఇక్కడ వచ్చేసి 2.5. అంతే, ఇలా చక్కగా మార్కింగ్ వేసుకోండి. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోండి.
ఇప్పుడు ఇంకొక లేయర్ కూడా కట్ చేసుకుందాం. 2 లేయర్స్ ఖచ్చితంగా ఉండాలండి, లేదంటే ఫ్రంట్ పార్ట్ జారిపోతుంది. ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా కట్ చేసుకోండి. ఇలా కరెక్ట్ కట్ చేసుకోవాలి. సో ఇదండి ఈరోజు వీడియో. మీలో ఎవరికైనా బ్లౌజ్ సెట్ అవ్వట్లేదంటే మాత్రం ఈ మెథడ్లో కట్ చేసి చూడండి, చాలా బాగా ఫిట్టింగ్ అనేది వస్తుంది. మనకి రెగ్యులర్ కస్టమర్ అనమాట, ఇంకెక్కడికి వెళ్ళారు, నా దగ్గర వచ్చి కుట్టించుకుంటారు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి.